నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ గాలివినోద్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసి ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఇది 4వ ఎపిసోడ్ మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఏదైతే ఆయన ఆలోచనలు కూడా ఇలా కూడా చేయొచ్చు అనే దాని మీద ఆయన కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఎపిసోడ్లో కూడా ఆయనకి కూడా చాలా నెగటివిటీ వచ్చే పరిస్థితి కూడా కనపడతా ఉంది. మాదిగల సామాజిక వర్గం కావచ్చు, కొంతమంది ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఆయన మీద నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇటీవల ఒక సభలో కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. నాకు తెలిసి ఇది 4వ ఎపిసోడ్ మనం మాట్లాడుతున్నాం. మీరు మీ ఏదైతే 371 ఆర్టికల్ ప్రకారం కావచ్చు, మీ ఆలోచనలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎందుకు ఈ అంశం మీద ఇంత గట్టిగా కూర్చున్నారు? అంటే మాదిగ సామాజిక వర్గంలో మీరు పనిచేసిన వాళ్ళు, మరి ఎందుకు అటువైపు వెళ్ళాల్సిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు న్యూట్రల్ ఎందుకు ఉంటున్నారు? అంటే 30 ఏళ్ళు నేను 94 నుండి 2024 వరకు కూడా నేను ఎంఆర్పిఎస్తోనే ఉన్నా. వర్గీకరణ ఇప్పటికి కూడా నేను కోరుకుంటున్నా. నేను చాలా సందర్భాల్లో మీకు కూడా చెప్పాను, 200% నేను వర్గీకరణను కోరుకుంటున్నా. మాదిగ కాబట్టి వర్గీకరణ ప్రయోజనాలు అందరికీ దక్కాలి, ఒకరికి అంటే కొంతమందికే కాకుండా శాస్త్రీయంగా ఇది దక్కాలి అని చెప్పడానికి నేను ఇవాళ ప్రతిదాన్ని కూడా చాలా కూలంకషంగా చర్చించి మాట్లాడుతున్నాను. అసలు నేను మందకృష్ణతో ఎందుకు విభేదం అంటే ఒకే ఒక్క సందర్భంలో విభేదం జరిగింది. అది కూడా 2024లో ఆయన కంప్లీట్గా బీజేపీకి సరెండర్ అయిపోయారు. నేనేమన్నా అంటే మనం ఈ ఎంఎస్పీ పెట్టారు మీరు, దానితో మనం తెలంగాణలో ఒక 10 ఎమ్మెల్యేలు అడుగుదాము, 2 ఎంపీలు అడుగుదాము. సో మనం ఎంఎస్పీ పెట్టింది ఎందుకు పార్టీ ఆయన గతంలో మహాజన ఫ్రంట్ పెట్టాడు, అది పోయింది, వదిలేశాడు. తర్వాత సంఘర్షణ సమితి పెట్టాడు, అది ఇది కనీసం ఇది మహాజన సోషలిస్ట్ పార్టీ అనేది ఒకటి ఉంది, నువ్వు పోటీ కూడా చేసినావు దాని మీద. సో నేనేమన్నా అంటే అన్న, ఇప్పుడు నేను ఎట్లా ఉద్యోగం రాజీనామా చేసిన, బీఎస్పీలో ప్రవీణ్ కుమార్ గారు అక్కడ బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నాడు అప్పటికి, ఆ సందర్భం వరకు. నేను కూడా ప్రొఫెసర్ని కాబట్టి నేను మన ఎంఎస్పీకి అధ్యక్షునిగా ఉంటా. ఇదంతా విద్యార్థులందరూ సమస్యలు జరిగాయి, చెప్పిన విషయం విద్యార్థులకి అని నేను అన్న. అయితే అప్పుడు ఆ మీటింగ్కి రాలేదు, విద్యార్థులు ఆయన యాత్రలో ఉన్నాడు. నేనేమన్నా అంటే, బ్రదర్స్ నేనైతే ఇట్లా ప్రపోజల్ పెడుతున్నా, ఏమిటంటే అన్నకు చెప్పండి మీరు ఏంది 10 మనం ఎమ్మెల్యేలు ప్లస్ 2 ఎంపీలు పోటీ చేద్దాం, అదే బీజేపీతోనే పొత్తు పెట్టుకుందాం. ఎందుకంటే బీజేపీ మనకు 100 రోజుల వర్గీకరణ చేస్తానని చేయలే, చట్టం పార్లమెంట్లో తేలే. సరే సుప్రీంకోర్టు ద్వారా కమిటీ చేసి ఏదో అది మనకు సంబంధించిన అంశం కాదు, అది దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసు అది. సో కాబట్టి ఆ పంజాబ్ కేసుకు సంబంధించి నువ్వు కూడా ఇంప్లీడ్ అయింది కూడా 2022లో, అది కేసు అయింది 2010లో. మన కేసు కొట్టుడు పోయింది, ఏపీ కేసు కొట్టుడు పోయింది, ఏపీ కేసు కొట్టుడు పోయింది 2004లో. సో 2004 నుండి 2022 వరకు కూడా నువ్వు రివ్యూ పిటిషన్ కూడా వేయలే. సరే పోనీ ఈ కేసులో నువ్వు ఇంప్లీడ్ అయినావు, ఏది పంజాబ్ కేసులో. సరే ఇంప్లీడ్ అవుతుంది. సో దాన్ని ఒక పరిష్కారం కరెక్ట్గా తీసుకొచ్చినా బాగానే ఉండేది, అవునా? సో అట్లా కాకుండా ఏమైందంటే, అయితే ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చాలా స్పష్టమైన జడ్జిమెంట్ రాలేదు. ఇప్పుడు నేను ఒక లా ప్రొఫెసర్ని, 20 ఏళ్ళు ఉస్మానియా టీచ్ చేశాను, డీన్గా పనిచేశాను. సుప్రీంకోర్టు ఇట్లాంటి జడ్జిమెంట్లు 100 జడ్జిమెంట్లు నేను పిల్లలకు చెప్పిన. సో కాబట్టి ఈ జడ్జిమెంట్లో ఉన్న సారాంశం ఏంది? ఇప్పుడు మనము ఏదైతే బీజేపీని పొగుడుతున్నామో, బీజేపీ అంత చేసిపోయింది, అంత అయిపోయింది అన్నారు కదా, సన్మానాలు కూడా చేసుకున్నారు కదా, మొత్తం తిరిగి అయిపోయినాక మళ్ళీ యుద్ధం ఎందుకు చేయాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్తోని మొత్తం పని అయిపోయినాక నువ్వు మళ్ళీ రేవంత్ రెడ్డి మీద యుద్ధం, ఇంకోళ్ళ మీద యుద్ధం ఎందుకండి? ఒకటి నా ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఇది స్పష్టమైన జడ్జిమెంట్ కాదు. ఎందుకు కాదంటున్నానంటే, నేను చదివి వినిపిస్తాను మీకు. ఇది మొత్తం టెక్స్ట్ అంతా కూడా 566 పేజీల టెక్స్ట్, ఇదంతా జడ్జిమెంట్ మొత్తం. దాంట్లో జస్టిస్ గవాయి గారి జడ్జిమెంట్ 142 పేజీలు ఇచ్చాడు ఆయన. తర్వాత జస్టిస్ చంద్రచూడ్ గారు 142 పేజీలు ఇచ్చారు. మనోజ్ మిశ్రా గారు వీళ్ళిద్దరిది కలిపి 142 పేజీల జడ్జిమెంట్. తర్వాత గవాయి గారు 279 పేజీల జడ్జిమెంట్. ఇదే చాలా ఎక్కువ పేజీలు ఇచ్చాడు. సో మళ్ళీ విక్రమ్ నాథ్ గారు ఒకటే పేజీ ఇచ్చిండు, బేలా త్రివేది గారు 85 పేజెస్, ఆమె రివర్స్ ఇచ్చింది. తర్వాత పంకజ్ మిట్టల్ గారు 53 పేజీలు, సతీష్ చంద్ర శర్మ గారు ఒకటే ఒక పేజీ. సో నేనేమంటానంటే, ఇవన్నీ 566 పేజీల జడ్జిమెంట్. సో నేను ఇవన్నిటి జోలికి పోకుండా లాస్ట్ పేజీలు మాత్రమే చదివిస్తాను. ఎందుకంటే ఈ సారాంశం అంతా
మీకు లాస్ట్ పేజీలో ఉంది. ఆయన కూడా చాలా స్పష్టంగా ఎవరైతే సతీష్ చంద్ర శర్మ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కోట్ చేస్తూ ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఆయన ఏమంటాడంటే చూడండి, ఇది కూడా ఒకసారి వచ్చేటట్టు చూసుకోమా. దాంట్లో ఏమంటాడు అంటే I have had privilege the reading the lucid and detailed opinions. ఒపీనియన్ అనలే, ఆయన ఒక్కందనలే, ఒపీనియన్స్ అన్నాడు. ఆథర్డ్ బై ద డాక్టర్ చంద్రచూడ్. ఇవాళ 6 జడ్జిమెంట్ కూడా ఈయన ఒక్కడే రాశాడు యాక్చువల్గా. అంటే వాళ్ళ ఒపీనియన్స్ అంతా కలిపి చెప్పాడు. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇద్దరిది కూడా ఆయనే చేశాడు. ఎవరిది ఆయనదును ప్లస్ ఇక్కడ ఈ పేజీలో ఉంది ఎవరు మనోజ్ మిశ్రాది కూడా కల్పించాడు జడ్జిమెంట్. సో అందుకే ఈయన ఏమన్నాడు, ఒపీనియన్స్ అన్నాడు అందరు. సో ఆథర్డ్ బై ది హానరబుల్ జస్టిస్ చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హానరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్. ఈయన కూడా చాలా పెద్ద ఇచ్చాడు, 279 పేజీలు ఇచ్చాడు. సో మొత్తానికి వీళ్ళిద్దరిది కలిపి అంటే ఇలా ముగ్గురిది కలిపి ఎంత దాదాపుగా ఈ 279 పేజీలు 142 పేజీలు అంటే ఈ దీంట్లో దాదాపు 300-400 పేజీలు వీళ్ళ ముగ్గురే. సో ఈ 300-400 పేజీల సారాంశం ఈయన చెప్పిండు ప్రధానంగా. ఏమని చెప్తాడు అంటే ఐఎమ్ ఫుల్లీ అగ్రిమెంట్, నేను అగ్రి అవుతున్నా విత్ ద బోత్ ఒపీనియన్స్ అంటే చంద్రచూడు అండ్ గవాయ్. సో వీళ్ళంతా 4 కింద వస్తుంది అంతా ఒపీనియన్ టు ఎక్స్టెండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది సబ్ క్లాసిఫికేషన్. ఇది సబ్ క్లాసిఫికేషన్, ఇట్ ఈస్ నాట్ కేటగరైజేషన్. కేటగరైజేషన్కు సబ్ క్లాసిఫికేషన్ తేడా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఇప్పుడు కేటగరైజేషన్ అంటే ఏబిసిడి, సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏబిసిడి కాదు అది. అది ఓన్లీ ఆ దాంట్లో ఉన్న రిజర్వేషన్లని బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ కింద విభజించమని మాత్రమే చెప్పింది అది. ఏబిసిడి మాలాకు వేరు, మాదిగకు వేరు, ఉపకులాలకు వేరు అని చెప్పేసి చెప్పలేదు, అక్కడ ఆ పదమే వాడలేదు. ఓకే. రెండోది, సో సబ్ క్లాసిఫికేషన్ విత్ ఇన్ షెడ్యూల్ కాస్ట్ హ్యాస్ బిన్ హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్లీ పర్మిసబుల్. ఖచ్చితంగా సబ్ క్లాసిఫికేషన్ అనేది కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తున్నది అని చెప్తున్నాడు. మోరోవర్ ఐఎమ్ ఫుల్లీ అగ్రిమెంట్, మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాడు, విత్ ది ఒపీనియన్స్ టు ద ఎక్స్టెండ్ దట్ ద ఎనీ ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్ సబ్ క్లాసిఫికేషన్. ఏదైనా ఎక్సర్సైజ్ మీరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తే బై ది స్టేట్ అంటే ఇక్కడ ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, సెంట్రల్ కూడా. అర్థమైందా? స్టేట్ ఇంక్లూడ్స్ ఆర్టికల్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఇంక్లూడ్స్ సెంట్రల్ అండ్ స్టేట్. మస్ట్ బి సపోర్టెడ్ బై ఎంపెరికల్ డేటా, ఇది కంపల్సరీ ఉండాలంటున్నారు. ఎంపెరికల్ డేటా ఉండకుండా ఇది చెల్లదు, చట్టం చేస్తే చెల్లదు. అంటే లేటెస్ట్గా ఎవరెవరు ఎంత డెవలప్ అయినరు, మాదిగలు ఎంత డెవలప్ అయినారు, మాలలు ఎంత డెవలప్, బుక్కులాలు ఎంత డెవలప్ అయినారు, ఎవరికి భూములు ఎన్ని ఉన్నాయి, ఎవరికి పొలిటికల్ పోస్టులు ఉన్నాయి, ఇట్లాంటి అన్నీ కూడా డేటా తీసుకోమని చెప్పింది. దట్ ఆట్ టు అండర్స్కోర్ ది మోర్ డిసడ్వాంటేజ్డ్ స్టేటస్ ఆఫ్ సబ్ గ్రూప్స్ అన్నాడు. అలా ఏమన్నాడు, ఎవరైతే బాగా అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారో, అంటే ఇప్పుడు 57 కులాలు ఏవైతే ఉన్నాయో అత్యంత వెనుకబడ్డ కులాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఈ గ్రూప్స్ ఈ సబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో టు విచ్ సచ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్స్, అంటే ముందు వీళ్ళకి ఇవ్వండి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టండి అని చెప్తూ ఈజ్ సాట్ టు బీ ప్రొవైడెడ్ బై విజావిస్ కాన్స్టిట్యూషనల్ క్లాస్ యాజ్ ఎ హోల్. ఏమంటాడు, ఇదంతా కూడా మొత్తం కాన్స్టిట్యూషనల్ క్లాస్ యాజ్ ఎ హోల్ అంటే 59 కులాలను ఒకటే గ్రూప్ కింద మీరు లెక్క చేయండి, చేసి దీంట్లో ప్రిఫరెన్షియల్గా ట్రీట్మెంట్స్ ఇస్తూ వాళ్ళకు అవకాశాలు కల్పించండి అంతే. అంతేగాని ఇందులో ఏబిసిడి చేయండి అని ఇక్కడ పదం లేదు. రెండవది, హవెవర్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ క్రిమీ లేయర్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అప్లికబిలిటీ ఆఫ్ క్రిమీ లేయర్ ప్రిన్సిపల్, ఖచ్చితంగా ఈ ఇది మీరు ఈ క్రిమీ లేయర్ అనే ప్రిన్సిపల్లో అప్లికబిలిటీ షెడ్యూల్ కాస్ట్కు షెడ్యూల్ ట్రైబ్కు చేయండి. ఇవి చేస్తూనే ఏది డాటా ఇస్తూనే తర్వాత ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తూనే క్రిమీ లేయర్ను కూడా ఫాలో కండి అని చెప్తున్నా. అసలు క్రిమీ లేయర్ అనేది రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలే అప్పుడు అంబేద్కర్తో సహా. రెండవది, రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోకపోగా ఈవెన్ 9 మంది జడ్జెస్ ఇందిరాశానికి వహిస్తుంది రిజర్వేషన్లలో. ఇది టాప్ జడ్జిమెంట్, ఇది 1992లో వచ్చింది, అవునా? సో ఈ జడ్జిమెంట్ ప్రకారంగా బీసీలకే క్రిమీ లేయర్ చెల్లదని ఇచ్చేది అది.
ఏబిసిడి ఓన్లీ బీసీలకు మాత్రమే చెల్లుతుంది, ఎస్సీ ఎస్టీలకు చెల్లదని ఇచ్చింది. ఏబిసిడి చేయడం, కేటగరైజ్ చేయడము ఓన్లీ బీసీలకు మాత్రమే చెల్లుతుంది. ఎందుకంటే బీసీలు స్టేట్ లిస్ట్లో ఉన్నారు, అంటే రాష్ట్ర పరిధిలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఎస్సీ ఎస్టీలు కేంద్ర పరిధిలో ఉన్నారు, సెంట్రల్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఒకవేళ వీళ్ళది ఏదైనా పాలసీ మార్చాలంటే, కేటగరైజ్ చేయాలంటే 2/3 మెజార్టీ లోకసభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి. 50% ఆఫ్ ది స్టేట్స్ ఈ రెండు సభలు తీసుకున్న తీర్మానాన్ని ఆమోదించాలి. అంటే 50% స్టేట్స్ అంటే ఏంది, సుమారు ఒక 15 రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం జరగాలి. ఇప్పటి వరకు ఓన్లీ తెలంగాణలో జరిగింది. ఇంత పెద్ద ప్రాసెస్ ఒకవేళ కనుక వీళ్ళని ఏబిసిడి అనే పదాన్ని అమెండ్మెంట్ చేయాలంటే, సో ఇది 400 సీట్లు ఒకవేళ బీజేపీకి వచ్చినా సాధ్యం కాదు. ఎందుకంటే 186 మంది ఎస్సీ ఎంపీలు ఉంటారు, దీంట్లో 80 మంది దీనికి వ్యతిరేకం. వీళ్ళంతా లబ్ధి పొందిన వాళ్ళే, ఒక 6గురే సపోర్టు, వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు దక్షిణాది వాళ్ళు, మాదిగలు, వీళ్ళంతా చెమ్మర్స్, ఉత్తర భారతదేశ చెమ్మర్స్ వీళ్ళంతా. ఎస్టీలు అసలు ఎస్టీల అంశమే కాదు ఇది, ఈ కేసుకి ఎస్టీలకు సంబంధమే లేదు. అయినా సరే ఎస్టీలకు ఇచ్చారు జడ్జిమెంట్లా. ఈవెన్ ఎస్టీలకు కూడా ఇది, దీంట్లో మెజార్టీ ఎస్టీలు ఎవరైతే ఒక లంబాడీలుతో సహా అందరూ వ్యతిరేకం, ఓన్లీ ఆదివాసీలు మాత్రమే దీనికి అనుకూలం. అది కూడా ఆదివాసులు, ఎక్కడ ఆదివాసులు, ఇక్కడ ఓన్లీ తెలంగాణ అంటే ఇక్కడ దక్షిణాది ఆదివాసులు మాత్రమే సపోర్ట్ తప్ప ఉత్తరాది ఆదివాసులు బెనిఫిటెడ్ మళ్ళీ దీంట్లో. సో కాబట్టి 42 మంది ఎస్టీ ఎంపీలలో కూడా దీంట్లో దాదాపుగా ఒక 2-3 ఎస్టీ ఎంపీలు తప్ప, ఒక ఇద్దరే 2-3 ఎంపీలే తప్ప మిగతా వాళ్ళు వ్యతిరేకం ఇది పార్లమెంట్లో దీనికి. సో కాబట్టి 400 సీట్లు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వచ్చినా వీళ్ళ వ్యతిరేకత కారణంగా చేయలేరు వాళ్ళు. కానీ సార్ ఇప్పుడు వీళ్ళు అడిగేది కూడా ఏబిసిడి వర్గీకరణ అని అంటున్నారు ఎస్సీ వాళ్ళు కూడా. మీరు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పుడు మాదిగలు మాట్లాడేది ఏబిసిడి వర్గీకరణ కోసమే మేము కొట్లాడుతున్నాం అంటున్నాం. మరి అసలు ఇక్కడ జడ్జిమెంట్ కాదు, జడ్జిమెంట్ లో నీకు ఎక్కడ ఏబిసిడి కనపడదు. అదే అంటున్నా, ఎందుకు మరి అందులో జడ్జిమెంట్ లో లేదు అది. అంటే ఇప్పుడు నేను లా ప్రొఫెసర్ని, నేను లా తెలిసినని కాబట్టి నేను క్లారిటీగా నీకు చెప్తున్నా ఇవన్నీ. ఇప్పుడు తెలియని పరిస్థితి ఏది, అంతే కదా, ఏబిసిడి వర్గీకరణ అంటాడు కదా. అంతే, ఇప్పుడు వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ అన్నట్టుగా వీళ్ళు ఏబిసిడి వర్గీకరణ అంటారు, కానీ జడ్జిమెంట్లో ఎక్కడ నా పదం ఉన్నదా? ఇప్పుడు క్రిమినల్ ఏదో అప్లికేబుల్ చేయమన్నాడు, అది చెల్లదు. నేను చెప్పిన 9 ఇంద్రశాని జడ్జిమెంట్ ప్రకారం అది చెల్లదు. ఇప్పుడు ఇది ఇచ్చింది 7 జడ్జిమెంట్స్ దీనికి అనుకూలంగా, దాంట్లో 6 అనుకూలం, 1 వ్యతిరేకం. అంటే 6 ఇచ్చిన జడ్జిమెంటు చెల్లుతుందా, లేకపోతే 9 మంది వాళ్ళు ఇచ్చింది చెల్లుతుందా? మరి 9 మంది వాళ్ళు ఇచ్చింది, అది కూడా నీ ఉద్యమం స్టార్ట్ కాకముందు ఇచ్చారు. ఎప్పుడు? 1992లో. మన ఉద్యమం స్టార్ట్ అయింది ఎప్పుడు? 1994లో, అవునా? సో మా అన్నగారు 2024లో ఒక మీట్ ది ప్రెస్ ఇక్కడ జరిగింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక. దాంట్లో మందకృష్ణ అన్న గారు మీట్ ది ప్రెస్లో ఏమంటారంటే, అసలు మాకు ఉద్యమం ఇంతకాలం చేసిన తర్వాత తెలిసింది బీసీలతో పాటు బీసీలకు ఏబిసిడి ఉంది, ఎస్సీలకు ఎందుకు ఉండగలదు అనే విషయం 30 ఏళ్ళ తర్వాత చెప్తారా ఎవరన్నా? బీసీలకు ఏబిసిడి అయినట్టుగానే ఎస్సీ ఎస్టీలకు కూడా ఏబిసిడి అయితే అనుకో నేను ఉద్యమం మొదలు పెట్టిన అంటాడు. అప్పటికంతా అయిపోయింది కదా. అదే అంటున్నా నేను. ఇప్పుడు 92లోనే ఈ జడ్జిమెంట్ వచ్చింది, ఇది జరగని పని అని చెప్పేసింది. ఏమని? ఇవాళ ఏ కేటగరైజేషన్ ఏబిసిడి అనేది ఓన్లీ బీసీలకే పరిమితము, స్టేట్ లిస్ట్లో ఉన్నారు వాళ్ళు, సెంట్రల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలను చేయాలంటే ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి. ప్లస్ ఇంకేం ప్రొసీజర్ ఫాలో కావాలంటే 338 భారత రాజ్యాంగంలో ఉంది. ఇదే రాజ్యాంగంలో 338 ఉంటుంది ఒకటి. 338 క్లాజ్ 8 అండ్ క్లాజ్ 9 ప్రకారం ఏంటంటే, ఖచ్చితంగా నేషనల్ ఎస్టీ కమిషను ఎస్సీలకైతే, ఎస్టీ కమిషన్ ఎస్టీలకైతే, ఈ ఇద్దరు అనుమతి తీసుకొని పాలసీ మారుతుంది. ఎందుకంటే రాజకీయ ఇది ఏబిసిడి అనేది ఒక పాలసీగా మారుతుంది కాబట్టి దాన్ని మీరు ఈ అనుమతి తీసుకున్నాకనే చంద్రబాబు నాయుడు చట్టం చేయాలి, ఆయన చేయలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు 341కు సంబంధం లేదు యాక్చువల్గా, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య, భారతదేశ సమస్య అయితే చంద్రబాబు నాయుడు 341 జోలికి పోవాలి, కానీ ఆయన చట్టంలో 341 జోలికి పోయాడు. అందుకే సుప్రీంకోర్టు కొట్టేసింది 2004లో. 2004లో ఎందుకు కొట్టేసింది అంటే, నీకు నీ పరిదే కాదు, చంద్రబాబు నాయుడు పరిదే కాదు ఏది 341 విషయం, నువ్వు దాని జోలికి పోయినావు. అందులో నువ్వు 338 ప్రకారంగా నేషనల్ ఎస్సీ కమిషన్ అనుమతి తీసుకోలేదు, నువ్వు చట్టం చేసినావు, ఇది ఎట్లా చెల్లుతుంది? అంటే ఇప్పుడు ఇంకోటి మాలలు కూడా ఇదే పాయింట్ రైజ్ చేస్తూ గతంలో ఒకసారి కొట్టేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తీర్పు ఇచ్చిన
ఒకవేళ మేము ఆమోదించిన ఇది రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా మళ్ళీ కొట్టేస్తారని మాలలు అంటా ఉన్నారు. అదే ఇది అందుకే వాస్తవేనా? అదే ఇది వాస్తవం కాబట్టి నేనేం చెప్తున్నంటే అసలు తీర్పుతో సంబంధం లేకుండా ఉమ్, తీర్పుతో సంబంధం లేకుండా క్రిమి లేయర్తో సంబంధం లేకుండా ఏ లొల్లి లేకుండా ఉమ్, 371D ఆర్టికల్. ఆర్టికల్ ఇది 1973 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వచ్చింది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఉమ్, 3 ప్రాంతాలకి విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాంతీయ గొడవ మొదలైంది కాబట్టి ఉమ్, 70లో అత్యంత కీలకంగా మారింది కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారంగా రాష్ట్రపతి ఈ ప్రత్యేకమైన ప్రివిలేజెస్ 371 ద్వారా ఇచ్చాడు. Right. జోనల్ సిస్టంలో మీరు పంచుకోండి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ, రాయలసీమ ఉమ్, పంచుకోమని చెప్పిండు. ఉమ్, నేను మొదటి నుండి 2004 నుండి మొత్తుకుంటుంది ఈ విషయాన్ని. ఇవాళ కొత్తగా చెప్పట్లేదు. కానీ